డే 4 ఇన్ తవాంగ్. ఫ్రెండ్స్, తవాంగ్లో ఈరోజు అయితే మేము డే 4 చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాం. వెళుతూ ఆన్ ది వేలో శీలా పాస్ ఉంది, హై ఎలివేషన్, అది 14,000. అది చూసుకొని అటు నుంచి ధీరంగా వెళ్ళిపోతాం. అది వెస్ట్ కామెంగ్ డిస్ట్రిక్ట్. ధీరంగ్లో ఈ రోజు అయితే ఈవినింగ్కి స్టే చేస్తాం. సో ఈ లోపు మేము వెళ్ళే రూట్ అంతా మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, తవాంగ్ నుంచి శీలా పాస్ వెళ్ళే రూట్లో ఒక మధ్యలో జశ్వంత్ ఘర్, మనం లాస్ట్ టైం వార్ మెమోరియల్ చూపించాను కదా, ఆ ప్లేస్లో ఆగాము. క్యాంటీన్ ఉంది ఇక్కడ. ఏదైనా లైట్గా తీసుకొని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ శీలా పాస్ అయితే స్టార్ట్ అవుతాం. 15 మినిట్స్ రెస్ట్ తర్వాత అయితే శీలా పాస్కి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మా జర్నీ క్లౌడ్స్, హిమాలయస్ మీద సాగుతుంది. ఇక్కడ బ్యూటీ అయితే మమ్మల్ని కట్టిపడేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది మా జర్నీ. గ్లాస్ విండోస్ అన్ని డౌన్ చేసేసి వెళ్తుంటే చల్లటి గాలులు తగులుతా అసలు ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తా హిమాలయన్ రేంజెస్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం. అద్భుతంగా ఉంది ఇది. చుట్టూ వ్యూస్ చాలా స్పెక్టాక్యులర్గా కనపడుతున్నాయి. క్లౌడ్స్తో హిమాలయాస్, అక్కడక్కడ స్నో, చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. $14,000 feet ఎలివేషన్లోకి ట్రావెల్ అవుతున్నాం. చుట్టూ ఉన్న సీనరీస్, అట్మాస్ఫియర్, లొకేషన్స్, నేచర్ మాకు ఎప్పటికీ అన్ఫర్గెటబుల్ మెమరీస్. ఫ్రెండ్స్, శీలా పాస్ అయితే జస్ట్ నౌ ఇప్పుడే రీచ్ అయ్యాం. సార్ రండి, ఇది ఎలివేషన్ చూపిస్తాను. శీలా పాస్ 13,700 feet ఎలివేషన్లో ఉంది ఇది ఫ్రమ్ ది సీ లెవెల్. అట్మాస్ఫియర్ అయితే ట్రెమెండస్గా ఉంది. కంప్లీట్ స్నో. అంతా క్లౌడ్స్ కమ్మేసినాయి. చలి విపరీతంగా ఉంది. చూడండి, చుట్టూ వ్యూ చూపిస్తాను మీకు. మొత్తం క్లౌడ్స్ అయితే కమ్మేసినాయి. చూసారా, మీకు బ్యాక్గ్రౌండ్ లో లేక్ అయితే ఒకటి కనపడుతుంది మీకు. అదిగోండి లేక్. అది ఆ లేక్ ఏంటో, దాని పేరేంటో తెలుసుకోవాలి వెళ్ళి. స్లోగా పద, నిదానంగా పద. ఇది స్లిపరీగా ఉంది, జాగ్రత్త. తీస్తా, ఎంజాయ్ చేయండి. కిందకైతే వస్తున్నాము. అది శిలా లేక్. అది ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా స్లిపరీగా ఉంది. గ్రౌండ్కి వెళ్తుంటే అసలు హెడ్ అంతా డ్రౌజీగా ఉంది. నాకు హెడేక్ గా ఉంది. స్నో హెడేక్ అనుకుంటా ఇది. చాలా హెడేక్ గా ఉంది. చూడండి, మొత్తం క్లౌడ్స్ తో, ఫాగ్ తో కంప్లీట్ గా పట్టేసింది. అంతా కింద కనపడుతుందంత లేక్. ఇందా నేను మీకు చూపించాను, అప్పుడు లేక్ అయితే కనపడింది. ఇప్పుడు అసలు ఏం లేదు. చూడండి, అది మళ్ళీ రెస్పిరేషన్ ప్రాబ్లం వస్తుంది నాకు. వెళ్తున్నాం, డౌన్కి అయితే వెళ్తున్నాం. చూడండి వ్యూ, చూడండి ఇక్కడ నుంచి కంప్లీట్ క్లౌడ్స్, స్నో. దానితో స్నోఫాల్ లైట్ గా స్టార్ట్ అయింది ఇక్కడ. చూడండి ఎంత స్నో ఉందో అక్కడ. రండి కిందకి రండి. కింద లేక్ ఉంది, శీలా లేక్ ఉంది. రండి, స్లిపరీగా ఉంది అంతా. నిదానంగా దిగండి, పర్లేదు. రామ, ఇక్కడ దాకా వచ్చా. స్లో. టైం చూసారా ఎంత అయిందో? 1 o'clock అయింది. 1 అయింది టైము. అట్మాస్ఫియర్ చూడండి ఎలా ఉందో. మధ్యాహ్నం 1 అయింది. అసలు ఫ్రెండ్స్ ఏం కనపడట్లా. మొత్తం క్లోజ్, మొత్తం కంప్లీట్ క్లౌడ్స్ మొత్తం కమ్మేసినాయి. ఏం కనపడట్లా.
ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత హాఫ్ గా ఉందో, కంప్లీట్ గా క్లౌడ్స్ కమ్మేసినాయి లేక్ నైతే. అదే వ్యూ అయితే చాలా బాగుంది. స్నోఫాల్ అయితే పెరిగింది. Oh! What do you mean? Very slippery. టంగ్ కూడా రాట్లా. నార్త్ ఈస్ట్ స్టేట్, హిడెన్ బ్యూటీ ఆఫ్ ఇండియా, హిడెన్ జమ్ ఆఫ్ ఇండియా, హిడెన్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్. అంతే, అంతమించి ఏం మాటలు మాట్లాడలేము. ఎవరైనా వచ్చి ప్రాక్టికల్గా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ ప్లేసెస్ని, ఈ హై ఎలివేషన్స్ని ఎస్పెషల్లీ. ఏనా ఎట్లా ఉంది శీలా పాస్ ఎలివేషన్? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ట్రెమెండస్, ఎక్స్ట్రార్డినరీ, ట్రెమెండస్, ఎక్స్ట్రార్డినరీ. చుట్టూ మంచు ఎలా ఉంది? మంచు కూడా చాలా ఫిల్డ్ విత్ స్నో, కవర్డ్ విత్ స్నో. బాగా చలిగా ఉంది. అయితే కొత్త సీయింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా జీవితంలో ఒకసారి ఇటువంటి ప్లేసెస్ చూడాలి. అవును, ఈ అనుభూతిని పొందాలి. ఇది ఈ మాటలు చెప్పడానికి మాటలు చాలు. అవును, బ్యూటీ అంటేనే నేచర్. నిజమైన బ్యూటీ ఒక నేచర్ లోనే మనకు కనపడుతుంది, ఇంకెక్కడా కనపడదు. అందుకని ఇంగ్లీష్ పోయిట్ వర్డ్స్వర్త్ కూడా చెప్పాడు, బ్యూటీ ఆఫ్ ది నేచర్. నేచర్ పోయిట్ ఆయన కూడా చెప్పాడు, బ్యూటీని అంతా చూడాలంటే నేచర్ లోనే చూడాలి, నేచర్ లోనే ఆస్వాదించాలి. అవును. How is your feeling about Arunachal Pradesh? I'm very happy. చాలా బాగుందా? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైం శ్రీనగర్ వెళ్ళాం, దానికంటే కూడా చాలా బాగుంది. స్నోఫాల్ మొదలైంది ఇప్పుడే. వెరీ హ్యాపీ. బాగుంది. శ్రీనగర్ కన్నా బాగుంది. శ్రీనగర్ కన్నా అంటే శ్రీనగరే కాకపోతే కంపారిటివ్లీ చూస్తే ఇది కొంచెం మనకు బెటర్. టాప్ ఆఫ్ హిమాలయాస్, బాటమ్ ఆఫ్ హిమాలయాస్. దట్ ఈస్ బాటమ్ ఆఫ్ హిమాలయాస్. ఎస్, ఫుట్ ఆఫ్ హిమాలయాస్. ఇదేమో టాప్ ఆఫ్ హిమాలయాస్. లైట్ గా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. మరి బ్రీత్ అయితే అందుతుందా నీకు? స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డావు కదా నువ్వు? స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డా, ఇప్పుడు ఏం పర్వాలేదు, బాగుంది. భూమ్లా పాస్ కంటే ఇక్కడ శీలా పాస్ ఆక్సిజన్ ప్రాబ్లం అంత లేదు. భూమ్లా పాస్ వచ్చి నీకు 16,000 ఫీట్, ఇది 13,700. సో మా లంగ్స్ అయితే అలవాటు పడిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ క్లైమేట్ కి లంగ్ అయితే పర్ఫెక్ట్ గా అలవాటు పడిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. స్నో అసలు ఈ నేచర్ని వదిలైతే రాబుద్ది కావట్లేదు నాకైతే, మాకైతే. ఇప్పుడు మా సైడ్ టెంపరేచర్స్ 42, 41 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. ఇక్కడ వచ్చేసి 1, 2, -1, 0 అలా నోట్ అవుతుంది. జమ్ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్, ఎస్పెషల్లీ తవాంగ్. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఇక వెస్ట్ కామెంగ్ డిస్ట్రిక్ట్ ధీరంగా అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఈవినింగ్ అక్కడే రూమ్ తీసుకొని అక్కడే స్టే అవుతాం. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు అందిస్తాను. ఇంకేముంది, ఏం చెప్పేది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ట్రెమెండస్గా ఉంది. ఇంకంతమించి చెప్పేది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు వారి లైఫ్లో ఒక్కసారి అయితే విజిట్ చేయింది అరుణాచల్ ప్రదేశ్, అది మాత్రమే చెప్పగలుగుతాను. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధీరంగా అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే హోటల్ జంబాలా ఇక్కడైతే తీసుకున్నాం మేము.
నైట్కి అయితే ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ సైట్ సీయింగ్ ప్లేసెస్కి అయితే వెళ్తాము. ఈ రోజుతో అయితే ఈ వ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. Day 4 ఇన్ అరుణాచల్ ప్రదేశ్. కమింగ్ వ్లాగ్లో నెక్స్ట్ ఏంటనేది నేను చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.